బోలే బాబా ఒక సత్సంగం నిర్వహిస్తుంటే అక్కడ ఆయన కారు టైరు మట్టి తీసుకుని ఎత్తిన జల్లుకుంటే పుణ్యం వస్తుందని దానికోసం జరిగిన తోపులాటలో 120 మందికి పైగా ప్రజలు చనిపోవడం, వందలాది మంది గాయాలు పాలవడం చూసి ఆయన నా కాళ్ళు కడిగే నీళ్ళు అంటే చరణామృతం అని తాగుతారంట, తీర్థంలా తీసుకుంటారంట. ఆయన చుట్టూ ఎప్పుడు కన్నెపిల్లలే ఉంటారంట. ఆయన స్నానం చేసినా, ఆయన భోజనం చేయాలన్నా తినిపించేదంతా వాళ్ళే. సో ఈ ఘటన జరిగిన తర్వాత 120 మంది చనిపోయిన తర్వాత పార్లమెంటు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు దాన్ని ఖండిస్తూ మాట్లాడారు. ఆ మాట్లాడిన తరువాత అందులో ఆయన ఒక డిమాండ్ చేశారు. ఏమిటా డిమాండ్ అంటే, ఇలాంటి బాబాలు, ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి, మూఢనమ్మకాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, ఆస్తులు కోల్పోతున్నారు, అనేక రకాలుగా నష్టపోతున్నారు. కాబట్టి మహారాష్ట్రలో, కర్ణాటకలో ఉన్నట్టుగా ఆ రాష్ట్రాల్లో ఉన్నట్టుగా కేంద్రం కూడా మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు రాజ్యసభలో. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వాళ్ళ జాతీయ నాయకుడే, జాతీయ అధ్యక్షుడే రాజ్యసభలో కేంద్ర మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావాలి మహారాష్ట్రలో, కర్ణాటకలో అని డిమాండ్ చేశారు. మరి ఆ జాతీయ అధ్యక్షుడు చేసిన డిమాండ్ను మరి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఆయన కూడా ఆ డిమాండ్ ఒప్పుకొని తెలంగాణ రాష్ట్రంలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలి కదా, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ. కాబట్టి మనం ఆ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేయాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మనం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తు చేయాలి. అదేవిధంగా కర్ణాటకలో తీసుకొచ్చిన ప్రభుత్వం సిద్ధరామయ్య, ఆనాటి కాంగ్రెస్, ఇప్పుడు ఆయన ఉన్నాడు, అంతకుముందు ఆయన ఉన్నప్పుడే కర్ణాటకలో కూడా ఈ చట్టం తీసుకొచ్చారు, మూఢనమ్మకాల నిర్మూలన చట్టం. మరి ప్రతిదానికి అక్కడ డిప్యూటీ సీఎం వచ్చి ఇక్కడ వీళ్ళకి సలహాలు ఇస్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నారు. అంటే కర్ణాటక అంటున్నారు, అక్కడ వచ్చినట్టు ఇక్కడ అధికారంలోకి వచ్చినట్టున్నారు. సో మరి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న చట్టం కూడా ఇక్కడికి రావాలి కదా అని మనం డిమాండ్ చేయాలి. అందుకని మనం ప్రభుత్వాన్ని, ప్రతినిధుల్ని కలిసి ఈ డిమాండ్ని, మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని ఎలా సాధించాలి ఏమిటనే దాని మీద మనందరం మన అభిప్రాయాలు పంచుకుంటే, మూఢనమ్మకాలు అనేవి ఏదైతే ఉందో ఇవన్నీ ప్రజలందరికీ వ్యతిరేకమే. ఎవరైతే దీనికి చట్టం మనం తెమ్మంటున్నామో ప్రభుత్వం తెచ్చే చట్టం అంతా కూడా ప్రజలకు అందరికీ ఉపయోగపడుతుంది. అందుకు ఇది ఒకరి కోసం కాదు, ఏ సంఘం కోసం కూడా కాదు, ప్రజలందరికీ అనేది చెప్పాలనేది నా ఉద్దేశం. అంతే. కోసం కృషి చేస్తున్నటువంటి రమేష్ గారికి, అదేవిధంగా పెద్దలు సాంశివరావు గారికి, అదేవిధంగా భూపుతన్న, ఇంకా కొంతమంది నాకు అంటే పేరు లేదు, అయినప్పటికీ వీరందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. గ్రామాలలో ముఖ్యంగా రమేష్ గారు చేసేటువంటి కృషి చాలా గొప్పది. అదేవిధంగా మేము 40 సంవత్సరాలుగా ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కోసం తేవాలని, మూఢనమ్మకాలను ఖండిస్తూ మ్యాజిక్ రూపంలో, కళారూపాలన్నింటిలో కూడా అనేక గ్రామాలు తిరిగినటువంటి వ్యక్తులం మేమందరం. అందులో నా భర్త ప్రొఫెసర్ విక్రమ్ గారు ఆర్జీలు, ఆ తర్వాత చేసేటువంటి వ్యక్తులందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఆ బాణామతి, చేతపడి అని ఊర్లలో జరిగేటువంటి నిజంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా విద్యలో ఉండి ఆ మూఢనమ్మకాలను ఖండిస్తారేమో అనుకుంటాము. కానీ ప్రస్తుతము సమాజంలో ఆ రకంగా లేదు. మూఢనమ్మకాలు కొత్త కొత్త రూపాలు ధరించాయి. సిటీలో ఉండే వాళ్ళకి ఒక రకమైన మూఢనమ్మకాలు, ఆ గ్రామాలలో ఉండే వాళ్ళకి ఇంకో రకమైనటువంటి మూఢనమ్మకాలు. ఈ నమ్మకాలన్నీ రోజు రోజు చూస్తూ ఉంటే అసలు ఏ విధంగా మనం చెప్పాలో కూడా తెలియలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి మేధావులు, అనేక మంది విద్యావంతులు నిశ్శబ్దంగా ఉంటే ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా కష్టమవుతుంది. మేధావులందరూ కలిసి పనిచేస్తే, అనేక సంస్థలు వాళ్ళు కలిసి పనిచేస్తే మనము బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి మత మౌఢ్యాన్ని కానీ, అదేవిధంగా ఈ మూఢనమ్మకాలను కానీ ఖండిస్తానికి అనేక రకాలుగా కృషి చేయవచ్చు అనేది మా యొక్క ఉద్దేశము. ఈ జన విజ్ఞాన వేదిక శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుంటూ ప్రజల్లో కృషి చేస్తూ ఉంది. అది అన్ని సంఘాలు కూడా అదే విధంగా కృషి చేస్తున్నాయి. మానవ వికాస వేదిక కానివ్వండి, మరి మన మూఢనమ్మకాల చట్ట సాధన కృషి చేస్తున్నటువంటి విజ్ఞాన దర్శిని కానివ్వండి, కుల నిర్మూలన సంఘం కానివ్వండి,
ఆ భూప్ అన్న ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆ సంస్థ సభ్యులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేస్తున్నాం. కానీ అది స్త్రీల నుంచి ముందు తీసుకొని వస్తే చాలా బాగుంటుంది అనేది కూడా నా ఉద్దేశం. ఆ విధంగా పనిచేయాలని చెప్పేసి నేను ప్రతి మహిళ దగ్గరికి టచ్ అయ్యి వాళ్ళు చేసేటువంటి పూజలకు కానీ పునస్కారాలు వారిని అన్నిటికీ చాలా దూరంగా ఉండేదాన్ని నేను ఇదివరకు. కానీ ప్రస్తుతం వాళ్ళ దగ్గర కలిసి పనిచేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ దీనికంటే మరి అనేక మంది విద్యార్థులకు కానీ లేక ప్రజా ఉద్యమం సమాజంలో ఉండేటువంటి రుగ్మతలను తొలగించడానికి మీరంతా కృషి చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను వాళ్ళతో కలిసి పనిచేయడానికి ముఖ్యంగా ఏర్పాటు చేసుకున్నాను. ఆ విధంగా కూడా కృషి చేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన వేరు ఎవరికైనా దేవుడు మాత్రం ఉండొచ్చు, పిచ్చి ఉండొచ్చు. ఈ మోహన్ గారు మాత్రం పిచ్చి తన అది అన్ని మతాల్లో ఉంది. ఫౌండర్. అలాగే మేము గత 10 సంవత్సరాలుగా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ లో పనిచేస్తున్నాము. మేము ఆ 2004 నుంచి 20 సంవత్సరాలుగా మూఢనమ్మకాల నిర్మూలన చట్టం రావాలని పోరాడుతున్న వాళ్ళలో మేము కూడా మా సంఘం భారత నాస్తిక సమాజం అలాగే సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ భాగస్వామ్యం ఉంటుంది. మేము ప్రతిసారి ఎక్కడ పోయినా, ఎందుకంటే ఈ బాబాలు డైరెక్ట్ దొంగ బాబాలు అన్నారు. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి ఆయన కాలి తూలిని తాకినట్టయితే, అది ముట్టుకున్నట్టయితే మనకేదో మంచి జరుగుతుంది అని చెప్పేసి తొక్కిసలాటలో 125 మంది చనిపోవడం జరిగింది. అలాగే మేము ఇది నార్మల్ గా చెప్తే వినేలాగా ఉండదని చెప్పేసి మేము మ్యాజిక్ చేసి కూడా వాళ్ళకి ఎన్నో అవగాహన కార్యక్రమాలు, వేలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకి చైతన్యం చేస్తూ వస్తున్నాము. మూఢనమ్మకాల నిర్మూలన చట్టం ఎందుకు రావాలి అంటే వీటి వల్ల ఎంతో మంది ఆర్థికంగా మానసికంగా నష్టపోతున్నారు. కాబట్టి వాళ్ళకి నష్టం జరగదు, ప్రాణ నష్టం జరగదు, ఆర్థిక నష్టం జరగదు అంటే ఈ మూఢనమ్మకాలని నమ్మకుండా ఉండాలి. అంటే నమ్మకుండా ఉండాలి అంటే వాటిపైన అవగాహన ఉండాలి. అవగాహన ఎవరు తీసుకొస్తారంటే నేను చూస్తున్నటువంటి వ్యక్తులలో నాకు బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి రమేష్ సార్. జేవీలో ఉన్నప్పుడు కానీ, తర్వాత జన విజ్ఞాన వేదిక, మళ్ళా తర్వాత విజ్ఞాన దర్శనంలో కానీ ఎన్నో కార్యక్రమాలు చేసి స్త్రీల పట్ల, తర్వాత మూఢనమ్మకాల నిర్మూలన పట్ల ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు చైతన్యం చేస్తున్నటువంటి వ్యక్తి. అలాగే మేము మా సంస్థలో పనిచేసినటువంటి డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము కూడా ముందుకెళ్తూ గత 10 సంవత్సరాలుగా మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేస్తున్నాం. ఇలా ఈ మూఢనమ్మకాలు అనేది మనిషి ప్రాణాలను తీస్తూ మనిషి యొక్క జీవనాన్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వీటిని ప్రాలదోడాలి. అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, అలాగే తమిళనాడులో వచ్చినటువంటి చట్టాలను మన తెలంగాణలో కూడా ఏర్పాటు చేయాలి. అలాగే ఫస్ట్ మొదలుగా మాట్లాడినప్పుడు ఈ మల్లికార్జున ఖర్గే గారు చట్టం తేవాలని చెప్పేసి ఉభయ సభలో మాట్లాడడం జరిగింది. అలాగే ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకురావడం కోసం మనం కృషి చేద్దామని, ఆ కృషిలో సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ భాగస్వామ్యం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై. మూఢనమ్మకాలు అనేవి బేసిక్స్కి వెళ్తున్నాం. ఎక్కడైతే సమాజంలో వివక్ష, ముఖ్యంగా ఆడపిల్లల మీద అలాగే మహిళల పట్ల ఈ వివక్ష కుటుంబంలో నుంచే స్టార్ట్ అవుతుంది. సో కుటుంబంలో అలాగే సమాజంలో ముఖ్యంగా బలహీన వర్గాలలో ఎక్కువ ఈ వివక్ష ఉంటుంది. అన్ని చోట్ల, అంటే అన్ని లెవెల్స్, అన్ని సోషల్ సెగ్మెంట్స్లో కూడా ఉంది. ఈ మూఢనమ్మకాలు బాణామతి కానీ, చేతపడి కానీ, లేకపోతే ఇలాంటి వాటిల్లో ఎక్కువగా బలయ్యేది బలహీన వర్గాల వాళ్ళు, అందులో కూడా మా మహిళలు. సో నేను జనవిజ్ఞాన వేదికను రిప్రజెంట్ చేస్తున్నాను. ఘంటసాల కళా వేదికని ఈ మధ్య 3 months అయింది. సో వాటిని రిప్రజెంట్ చేస్తాను. సో మనము అంటే మన చదువులో కూడా, పిల్లల్లో చదువులు పుస్తకాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిలో కూడా విద్యా విధానంలో కూడా మనం వీటిని వివక్ష చేయకూడదు. ఆడపిల్లల పట్ల, మహిళల పట్ల వివక్ష ఉండకూడదు అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొచ్చి, అలాగే సమాజంలో ఈ బలహీన వర్గాలను ఎలా సపోర్ట్ చేయగలం మనం ఈ వివక్ష నుంచి, వాళ్ళ మీద పెట్టే కేసులు ఇట్లాంటి వాటి మీద ఎలా మనం ఇచ్చేయగలం అనేది కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా కులము
అలాగే ఈ మహిళలు అంటే జెండరు, ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా అన్నిటికీ ఒక కంటిన్యూటీ ఉంటుంది. డాట్స్ కనెక్ట్ చేసుకుంటే కానీ మనం ఎఫెక్టివ్గా పనిచేయడం. సరే, పెద్దలు అన్నట్లు ఇటువంటి చట్టం అయితే తప్పకుండా రావాల్సింది. ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్టు చట్టం రావటమే వస్తే మన పని అయిపోయినట్లు కాదు. చట్టం అయిన తర్వాత కూడా చేయవలసింది ఎంతో ఉంటుంది. ఏదో పేరుకి చట్టం ఉంటే కాదు, అమలు జరిగేటట్లు కూడా మనం కానీ మన తర్వాత తరం కానీ ఎప్పుడు కూడా ఆ పోరాటంలో ముందుండి ఏదో ఇమీడియట్గా 2 ఏళ్లలోనో 5 ఏళ్లలోనో లేకపోతే మన ఒక జీవిత కాలంలోనో మార్పు వస్తుందని ఆశించడం దురాశే నా ఉద్దేశంలో. కాబట్టి ఎప్పుడుగో నెమ్మదిగా మార్పు రావచ్చు. ఇప్పుడు బాల్య వివాహాలు ఒకప్పుడు జరిగేవి, తర్వాత ఇప్పుడు చాలా మార్పు వచ్చింది సొసైటీలో. బాల్య వివాహం చేయటానికి చాలామంది వెనకాడుతున్నారు చట్టం ఉండబట్టే. కాబట్టి ఇటువంటి చట్టాన్ని తీసుకురావడానికి ఇక్కడ 3-4 సంఘాల నుండి పెద్దలు వచ్చారు. అందరి మద్దతుతో సీఎం గారిని ఎట్లా కలవాలి, ఎట్లా ఇవ్వాలి, లేకపోతే ఆ కర్ణాటకలోనో లేకపోతే మహారాష్ట్రలోనో అది చట్టం కావడానికి ఏ విధమైన కృషి జరిగింది. మేము మూఢనమ్మకాలు నిర్మించాలి, చట్టాలు తీసుకురావాలని చెప్పి మనము ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వాలేమో ఇంకా మూఢనమ్మకాలను పెంచి పోషిస్తూ ఉన్నాయి. రోజు రోజుకు కారణం అవే. ఇటీవల కాలంలో మనందరికీ తెలుసు, ఒక యంగ్ ఎమ్మెల్యే, ఆమె దళితులే బలవుతారు అంటారు కదా, మంత్రాల కూడా దళిత ఎమ్మెల్యేనే బలైంది. లాస్యా నందిత అని కంటోన్మెంట్ నుంచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన ఒక అమ్మాయి, 34 ఏళ్ళ అమ్మాయి, అన్మ్యారీడ్, పోయి తంత్రాల దగ్గరికి పోయి తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మరణించిన అత్యంత విషాద సంఘటన. అంటే సమాజాన్ని మారుస్తాము, మేము ప్రజలకు సేవ చేస్తామని చెప్పి పాలకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులే ఇటువంటి ఎక్కువగా పాటిస్తున్నారనేది మనకు ఆచరణలో రుజువవుతున్న సందర్భం ఉంది. ఇప్పుడు మనకు అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా ప్రయత్నం చేశాం. మనం కేటీఆర్ మూఢనమ్మకాలు నమ్మడు, ఆయన కూడా చట్టం తీసుకొస్తారని చెప్తే ఆయనతో ఎంగేజ్ అయినాం. ఆయన చట్టం తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఏదైనా మన ప్రయత్నం అయితే ఖచ్చితంగా కొనసాగించాల్సిందే. చట్టం కోసం నిరంతరం అంటే పాలకులు వెంటనే ఒప్పుకోరు. ఏది వాడికి నచ్చాలి, వాడిని ఒప్పియాలి, వాడికి చెప్పే పద్ధతి లేదు చెప్పే ముఖాలు ఎవరు పెద్దగా చెప్తే అది చెప్తారు. వాళ్ళకి ఇప్పుడు అథారిటీస్ కావాలంటే అథారిటీ ఫోర్త్ సిటీ అథారిటీస్ కావాలనుకుంటే వెంటనే పెడతారు. ఎక్కడ దాని గురించి వాళ్ళు మేనిఫెస్టో లేదు, ఏం పెట్టలేదు. కానీ నాకు ఒక అథారిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇవాళ అన్ని పత్రికల్లో వస్తుంది. 4th సిటీ అంట. సిటీకి ఏమైందో తెలియదు. రెండో అసలు ఈ మూఢనమ్మకాలు మనకి తెలియకుండానే మన మీద పడుతున్నాయి, ఇంపాక్ట్ పడుతున్నాయి. మా ఇంట్లో ఉంది, నాకు తెలియకుండానే వాళ్ళు చేసేస్తారు. అందులో మనకి ప్రమేయం లేదు. అది కాదు, ఈ యూట్యూబ్ ఛానల్లో సుమన్ టీవీ అని ఒకటి వచ్చింది. పరమ దరిద్రం అది. టీఆర్పీ గురించి చేస్తున్నాడు, దేని గురించి చేస్తున్నాడు, అది యాలకులు బీరువాలో పెట్టుకుంటే లక్షాధికారులు అవుతాడు అంటాడు. భార్యాభర్తలు కలహించుకుంటే ఆ తేనె బాటిల్లో నానబెట్టమంటాడు ఆ ఫోటోలు. ఎలా అవుతుందో అర్థం కాదు మనకి. ఇలా చాలా ఉన్నాయి. అసలు ఇప్పుడు నేను బ్యాంకులో పనిచేస్తున్నాను కాబట్టి రోజుకి ఒకసారి వచ్చి సీట్ మారుస్తుంటారు వాస్తు ప్రకారం బిజినెస్. మరి ఇంతకుముందు బిజినెస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎందుకు లేదు? రోజు చూస్తే ఆడేమో వీపేమో రోడ్డు మీద చూపించాలి, వీడు కూర్చోవాలి మేనేజర్, ఇలా రకరకాలు చేస్తున్నారు. ఇప్పుడు మూఢనమ్మకాలు పోతాయా, చట్టం లేకుంటే పోవా అనేది ఒక క్వశ్చన్ చాలా మాకు ఎదురైంది. ఏదైనా చట్టం ఎందుకు చేస్తాము? సమాజంలో ఫలానాది ఉండటం వల్ల అభివృద్ధి జరగదు అనుకున్నప్పుడు దాన్ని తొలగించడానికి ఒక చట్టం అవసరం అవుతుంది. మనకు వచ్చిన చట్టాలన్నీ అలాగే వచ్చాయి. బాల్య వివాహాల నిరోధక చట్టం కానీ, పునర్వివాహ చట్టం కానీ, లేదా వరకట్న నిషేధ చట్టం కానీ, ఏ చట్టాన్ని తీసుకున్నా ఇది ఉండటం వల్ల సమాజానికి ఇబ్బంది, దీనివల్ల పురోగమనం ఉండదు మనకి అని అనుకుంటున్న ద్వారానే సాంఘికపరమైన అసమానతలను తొలగించేది లేదా సాంఘికపరమైన ఇబ్బందులను తొలగించే చట్టాలన్నీ అట్లా వచ్చినవి. మూఢనమ్మకాలు చాలా ఉంటాయి. అవి ఎన్ని ఉంటాయని ఖచ్చితంగా ఎవరు లెక్కేసి చెప్పలేరు, ఎక్కడ జరగలేదు కూడా అది. కాకపోతే ఏ నమ్మకాల వల్ల, ఏ మూఢనమ్మకాల వల్ల
ఎక్కువ నష్టం జరుగుతుంది సమాజానికి. సామాన్య జనానికి ఏవి వాళ్ళ జీవితాన్ని మార్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి అడ్డుపడుతూ ఉన్నాయి అనేవి చూసుకొని వాటిని తొలగించడానికి చట్టం చేస్తే బాగుంటుందనేది ఈ చట్టం యొక్క పరమార్థం. అందుకని మన తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు ఏవి అట్లాంటి మూఢనమ్మకాలు అనేది మేము ఒక సర్వే లాంటివి చేసి మొత్తం అన్ని జిల్లాల్లో మా కార్యకర్తలు అంటే వాళ్ళందరికీ తెలియజేస్తే వాళ్ళ ఏరియాల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, అక్కడ జరుగుతున్న నష్టాల గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాటిని మేము ఈ చట్టం మాదిరి చట్టంలో పెట్టాము. అయితే ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టాల గురించి వచ్చినప్పుడు దాని హిస్టరీలో కూడా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇతరులు అంతకుముందు ముందున్న వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేయాలని తెలుసుకోవడానికి ఇది అవసరం అవుతుంది. అందుకని నేను దాని మీద స్టడీ చేసినప్పుడు ప్రపంచంలో మొట్టమొదటిగా మూఢనమ్మకాల మీద ఫైట్ చేసినటువంటి దేశం మనకి ఇంగ్లాండ్ కనిపిస్తూ ఉంటుంది. 7th సెంచరీలోనే అక్కడ పార్లమెంట్లో మూఢనమ్మకాలను పోగొట్టే విధంగా ఒక చట్టం తయారు చేయాలనే డిమాండ్ అక్కడే వచ్చింది ఫస్ట్. అప్పుడు ఇంకా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మనకి ఇక్కడ రాలేదు. కంపెనీలు వచ్చాయి, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది కానీ ఇంకా పరిపాలనలోకి రాలేదు. అక్కడే ఆ డిమాండ్ వచ్చినాయి. అక్కడ ప్రధానంగా డిమాండ్ రావడానికి కారణం ఏంటంటే క్రిస్టియన్ మతం. 15, 16, 17 శతాబ్దాల కాలంలో మంత్రగాళ్ల పేరుతో, మంత్రగత్తెల పేరుతో క్రైస్తవ మతం వాళ్ళకి విరోధులైన ప్రతి ఒక్కరికి కూడా, అంటే వాళ్ళకు అనుకూలం కానటువంటి, వాళ్ళకి నచ్చనటువంటి వ్యక్తుల్ని శిక్షించడం కోసం వాళ్ళ మతాన్ని వ్యతిరేకించే వాళ్ళందరికీ కూడా మంత్రగత్తెలు, మంత్రగాళ్ళని ముద్ర వేసి వాళ్ళని చంపటం అక్కడ జరిగింది. ఆ రకంగా 10 లక్షల మంది చచ్చిపోయారు ఆ 2-3 శతాబ్దాల్లో. ఇది కలచివేసింది సమాజాన్ని, యూరోపియన్ సమాజాన్ని ఈ సిచ్యువేషన్ కలచివేసింది. దాంతో ఇంగ్లాండ్లో రోమన్ క్యాథలిక్ చర్చి లేదు, ఆంగ్లికన్ చర్చ్ ఉంటుంది అక్కడ. వాళ్ళు ఏం చేశారంటే ఇది తప్పు, ఎవరికైనా సరే ఇట్లా శత్రువులు తమకు నచ్చని వాళ్ళ మీద మంత్రగత్తెలు, మంత్రగాళ్ళ ముద్ర వేసి వాళ్ళని చంపడం అనేది తప్పు అని చెప్పి దీనికి వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకురావాలని చెప్పి అక్కడ పార్లమెంట్ మెంబర్స్ డిమాండ్ చేశారు. ఆ రకంగా మొదలైంది అక్కడ. ఆ తర్వాత అప్పుడు చట్టం చేశారు. మళ్ళీ 19వ శతాబ్దానికి వచ్చేసరికి ఆ చట్టానికి సవరణలు చేశారు. 1941లో ఫైనల్గా చేసిన చట్టం ఏదైతే ఉందో అది ఇప్పటికి నడుస్తుంది. మొత్తం యూరప్లో ఇతర దేశాల్లో కూడా ఈ మంత్రగాళ్ల పేరుతో, మంత్రగత్తెల పేరుతో హత్యలు చేయటం, అమాయకుల్ని చంపటం అనేటువంటిది ఆగిపోయింది. లాస్ట్ కేసు 1941లో కోర్టు ముందుకు వచ్చింది. ఆ కోర్టు పనిష్మెంట్ ఇవ్వటం జరిగింది అట్లా చంపిన వాళ్ళని. ఇక అక్కడి నుంచి ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు యూరప్లో. ఇది చట్టాల వల్ల జరిగింది. కనుక ఒక ఇంగ్లాండే కాదు, ఇతర దేశాల్లో కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ వ్యతిరేకంగా, విచ్ క్రాఫ్ట్కి వ్యతిరేకంగా అక్కడ కూడా చట్టాలు వచ్చాయి. ఆ వరవడి మనకి ఇండియాలో చూసుకున్నప్పుడు, ఇండియాలో బాణామతి, చేతబడి ఈ సమస్య బాగా ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా తెలంగాణలో అది ఎక్కువ ఉండేది, ఆంధ్రాలో, ఉత్తరాంధ్రలో ఎక్కువ ఉండేది. ఇప్పటికే ఉంది. ఇప్పటికీ ఉత్తరాంధ్రలో చిల్లంగి అంటారు అక్కడ దాన్ని. అక్కడ గిరిజన ఏరియాల్లో మంత్రగాళ్ళని ఇప్పటికీ నమ్ముతారు. ఏదైనా రోగం వచ్చినా, ఏదైనా వాళ్ళకి ఇంట్లో ఇబ్బంది అయినా, బిడ్డకి పెళ్లి కాకపోయినా పోయి ఆయన దగ్గర పోయి సలహాలు అడుగుతారు. ఆయన ఏదో కీడు చెప్తాడు, ఆ కీడు తీర్చడానికి మళ్ళీ ఏదో వాళ్ళ ఒక ప్రాసెస్ ఉంటుంది. అవంటే అట్లాగే ఎవరైనా చనిపోతే, జబ్బు వచ్చి చనిపోతే ఊళ్ళో ఎవరో మంత్రం వేశారు అందుకే చచ్చిపోయాడని చెప్పి అక్కడ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఒక అతను అనుమానించి ఈడే మంత్రాలు చేసి ఉంటాడని అనుమానించి వాడి పళ్ళు రాలగొట్టడం అనేది ఇప్పటికీ జరుగుతుంది. మెయిన్గా అక్కడ జరిగే శిక్ష ఏంటంటే పళ్ళు రాలగొట్టడం.
అది ఎందుకంటే పళ్ళు లేకపోతే మంత్రాలు సరిగ్గా రావు, పని చేయవు, అది వాళ్ళ నమ్మకం. అందుకు పళ్ళు రాలబడతారు. ఇక్కడ మనకి అది తెలంగాణలో కూడా ఈ హత్యలు ఇటీవల కూడా జరిగినాయి. ఇటీవల కూడా మన మహబూబాబాద్ ఏరియాలో కానీ జరిగినాయి. మరి ఖైతాపూర్లో మన రమేష్ గారే ఒక కేసుని డీల్ చేశారు. మంత్రాలు వేసిందని చెప్పి కొడుకే తల్లిని చంపి తలను పట్టుకొని ఊరంతా తిప్పాడు. అంత ఘోరమైనటువంటి జరిగినాయి. అందువల్ల ఏంటంటే ఈ మంత్రగత్తెలు మంత్రగాళ్ల భయం అనేటువంటిది ఈ రాష్ట్రాల్లో ఉంది. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన ఒక్క తెలంగాణ ఆంధ్ర నేను ఉదాహరణ చెప్పాను, కానీ నిజానికి అన్ని చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎన్సిఆర్బి లెక్కల ప్రకారం, నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో లెక్కల ప్రకారం 17 రాష్ట్రాల్లో ఈ సూపర్ స్టిషన్స్ అంటే మూఢనమ్మకాల పేరుతో హత్యలు, హింస జరుగుతున్నాయి.